మొన్న జరిగిన నారాయణరావుపేట సెకండ్ ఫేజ్ లోకల్ ఎలక్షన్స్ లో టోటల్ 11 గ్రామాల్లో పంచాయతీ ఎలక్షన్స్ జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పాలి. ఈ ఎలక్షన్స్ లో గెలిచిన సర్పంచులు తమ పవర్ చూపించి ప్రత్యర్థులపై భారీ మెజారిటీతో గెలిచారు. ముఖ్యంగా నారాయణరావుపేటలో బొంగురం ఎల్లారెడ్డి ఏకంగా 1417 మెజారిటీతో నారాయణరావుపేటలో బిగ్గెస్ట్ విన్నర్ గా నిలిచారు. బట్ ఇక్కడ మెయిన్ హైలైట్ గుర్రాలగొందిలో ఆకుల స్వప్న హరీష్ 1131 మెజారిటీ సాధించి సిద్దిపేట లెవెల్లో 10కి 10 వార్డులు క్లీన్ స్వీప్ చేసి ఎన్నికల్లో గెలిచారు. జక్కాపూర్లో గోపాలపురం బాను 543 ఓట్లతో, మల్యాలలో దోతి రఘు 456 ఓట్లతో బీఆర్ఎస్ క్యాండిడేట్స్ విక్టరీ సాధించారు. మరోవైపు మిడిల్ అండ్ స్మాల్ మెజారిటీస్ తో లక్ష్మీదేవిపల్లిలో పోతుల రమేష్ 200 ఓట్లతో, ఇబ్రహీంపూర్లో కుంబాల లక్ష్మి 185 ఓట్లతో, మాటెండ్లలో పొన్నాల భాగ్యమ్మ సత్తయ్య 182 ఓట్లతో కంఫర్టబుల్ విన్ సాధించారు. బంజరుపల్లిలో యాద భార్గవి చందు 111 ఓట్లతో బీఆర్ఎస్ ఫ్లాగ్ ఎగరవేశారు. ఇక క్లోజ్ ఫైట్స్ విషయానికొస్తే కోదండరావుపల్లిలో గేదపాక పద్మబాబు 59 ఓట్ల మెజారిటీతో ఇండిపెండెంట్ పవర్ చూపించారు. చివరిగా శేఖర్రావుపేట మునిగల రాజు 17 ఓట్లతో, గోపాలపూర్ కొట్టెరాజు మరీ క్లోజ్ గా 9 ఓట్ల మెజారిటీతో గెలిచి లాస్ట్ మినిట్ టెన్షన్ ను క్రియేట్ చేశారు. గెలుపు చిన్నదైనా పెద్దదైనా గెలుపే. నారాయణరావుపేటలో బీఆర్ఎస్ వేవ్ కంటిన్యూ అయింది. పొలిటికల్ స్క్రీన్ పై ఈ విన్నర్స్ ఇప్పుడు న్యూ ఫ్యూచర్ రాయబోతున్నారు.